అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు. అంగన్వాడీ సమస్యల పట్ల అవగాహన కోసం మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ఐసీడీఎస్ శాఖ మంత్రి సీతక్క గారైతే ఇటీవలనే అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాలు పెంచుతాం, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం అంటూ చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా, అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి తెస్తున్నాయి. మా యొక్క జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి, జీతాలు పెంచండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచండి, ఖాళీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయండి, మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయండి, పెన్షన్, గ్రాట్యుటీ, ఇంకా పెండింగ్ బిల్స్, మెను బిల్స్ పెంచడం, ఇలా అనేక అద్దె భవనాల సమస్య, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాసు, ఈ విధంగా అనేక సమస్యలతో పరిష్కరించాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక అనేక సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు, క్యాబినెట్ సమావేశాలు నిర్వహించారు. మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అయితే ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం అన్యాయం. వివిధ వర్గాల ప్రజలకైతే ఎన్నో సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్, రైతు భరోసా, రుణమాఫీ, పేదలకు 12,000 ఆర్థిక సాయం, ఫ్రీ బస్, ఫ్రీ గ్యాస్, ఫ్రీ ఇలా అనేక సంక్షేమ పథకాలకు లక్షలాది కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ప్రతిరోజు 9 గంటల నుంచి 4 గంటల వరకు చిన్నారులకు ప్రీ స్కూల్, న్యూట్రిషన్, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్నటువంటి అతిపెద్ద అంగన్వాడీ వ్యవస్థ. దాదాపు 1,00,000 మంది పనిచేస్తున్నటువంటి తెలంగాణ అంగన్వాడీ వ్యవస్థలో ఇట్లా గాలికి వదిలేయటం బాగాలేదని చెప్పి అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇక ఒక్కోసారి ఫేస్ రికగ్నిషన్ యాప్ పెడతాం అంగన్వాడీ టీచర్లకు అని చెప్తారు, చిన్నారులకు కూడా ఫేస్ రికగ్నిషన్ యాప్ పెడతామని చెప్తారు, తర్వాత సీసీ కెమెరాలు పెడతామని చెప్తారు, తర్వాత తనిఖీలు, కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తుంటారు. రోజుకొక ఆదేశం వస్తుంది, కానీ జీతాల పెంపు విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఇక బిఎల్ఓ డ్యూటీలు వేస్తారు, ఇతర సర్వే డ్యూటీలు వేస్తారు, ఇక ఏది ఏమైనా అనేక ఇతర డిపార్ట్మెంట్లు పని అప్పగిస్తారు, కానీ అసలైన సమస్య జీతాల పెంపు గురించి అయితే మాట్లాడరు. ఇక్కడ నిన్న తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అంగన్వాడీ సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటామని చెప్పేసి కీలక ప్రకటన చేయడం జరిగింది. అంగన్వాడీలపై మంత్రి సీతక్క సమీక్ష, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందాలి అంటూ మంత్రి సమీక్షలో పేర్కొన్నారు. ఇక అంగన్వాడీ సేవలపై ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, ప్రతి నెలలో కొన్నిసార్లు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేటువంటి చిన్నారుల తల్లిదండ్రులు కానీ, గర్భిణీలు, బాలింతల నుంచి ఎవరైనా మరి అంగన్వాడీ మంత్రికి ఫోన్ చేసి తమకు సంబంధించిన తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏ విధంగా పనిచేస్తుంది, అంగన్వాడీ టీచర్, ఆయాలు ఏ విధంగా పనిచేస్తున్నారు, అంగన్వాడీలు సక్రమంగా నడుస్తున్నాయా లేదా అనే అంశాల మీద, మరి అంగన్వాడీల వల్ల లాభమా నష్టమా అనే అంశాల మీద మరి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని చెప్పేసి సీతక్క నిన్న మహిళా సంక్షేమ శాఖ సమీక్షలో పేర్కొన్నది. ప్రతి నెల ఫోన్ ఇన్ విత్ పేరెంట్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అంటే ప్రతి నెల ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ రోజు ప్రతి గ్రామానికి చెందినటువంటి ఎవరైనా లబ్ధిదారులు, అంగన్వాడీలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైనా సరే మంత్రితో ఫోన్లో మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇక చిన్నారులకు పౌష్టికాహారం అందించాలంటూ మంత్రి పేర్కొన్నారు. మరి చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలంటే మెను బిల్లు పెంచక దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కూరగాయల ధరలు చాలా పెరిగాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు, గ్యాస్ బిల్లు కూడా వెంట వెంటనే ఇవ్వడం లేదు, గ్యాస్ అయిపోయినా కానీ సొంత ఖర్చు పెట్టి గ్యాస్ తీసుకుని వస్తున్నారు. ఈ విధంగా మరి పౌష్టికాహారం అందించాలంటే ఎలాగో ఆలోచించారు, కానీ ఇలా సమీక్షలు అయితే ఆదేశాలకు మీద ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటారు. ఇక అంగన్వాడీలపై మంత్రి సీతక్క సమీక్ష, గర్భిణీలు, బాలింతలకు మంచి పోషకాహారం అందించాలి, తర్వాత నెలకోసారి మరి అంగన్వాడీ లబ్ధిదారుల నుంచి ఫోన్లో మాట్లాడి ఏ విధంగా సేవలు అందిస్తున్నారనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ప్రకటించింది. ప్రతి నెల ఫోన్ ఇన్ విత్ పేరెంట్స్ కార్యక్రమం చేపడతామని చెప్పేసి మంత్రి నిన్న జరిగిన అంగన్వాడీ ఫీడ్బ్యాక్లో అయితే పేర్కొన్నది. ఇక్కడ ఉన్నతాధికారులతో, ఐసీడీఎస్ అధికారులతో సమీక్షలో మాట్లాడుతున్నటువంటి ఐసీడీఎస్ మంత్రి సీతక్క గారు. అదేవిధంగా అంగన్వాడీ సేవలపై చిన్నారుల పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, అంగన్వాడీ టీచర్లు ఆయన సక్రమంగా పనిచేస్తున్నారు లేదా, టైంకి వస్తున్నారు లేదా అనే అంశాల మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటామన్నారు. ప్రతి నెలలో ఒకసారి ఫోన్ విత్ పేరెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, అంగన్వాడీకి వచ్చే గర్భిణీలు కింద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను తొలగించే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇక్కడ పేరెంట్స్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ మంత్రి గారు అయితే ప్రకటిస్తున్నారు. ఏదేమైనా అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే ప్రతిరోజు 9 గంటల నుంచి 4 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు, అనేక రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఆన్లైన్లో డేటా అప్లోడ్ చేస్తున్నారు, యాప్లలో డేటా అప్లోడ్ చేస్తున్నారు, మాన్యువల్గా రికార్డ్స్ రాస్తున్నారు, ఎత్తు, బరువులు, ఈ విధంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక ఇతర డిపార్ట్మెంట్ డ్యూటీలు కూడా వేస్తున్నారు. మరి పేరెంట్స్ ఇచ్చేటువంటి కొంతమంది పడి పడక చాలామంది ఊరికనే మరి ఫోన్ ఇన్ కార్యక్రమంలో మంత్రి గారికి ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి చర్యలు చేయడం తగదని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు కూడా, అంగన్వాడీ టీచర్లు కూడా భావిస్తున్నారు. సరే ఏది ఏమైనా ఫోన్ ఇన్ విత్ పేరెంట్స్ ప్రోగ్రామ్ మంచిగా ఉంటుంది, కానీ ఒక్కో గ్రామంలో ఒక్కో తీరుగా ఉంటుంది. కొంతమంది పడని వారు, వేరే పార్టీ వారు, ఈ విధంగా సందర్భం లేకుండా అసలు సంబంధం లేని వ్యక్తులు కావాలని బట్టకాల్చి మీదేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఫస్ట్ అయితే ఈ వచ్చే బడ్జెట్లో అయినా కనీసం అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు అయితే పెంచాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ మా మెప్పు కోసం వాస్తవాలు దాచిపెట్టొద్దు,
తప్పు చేసిన జైలు పాలు కావద్దు, నిబద్ధతతో పనిచేసి శాఖల గౌరవాన్ని నిలబెట్టండి అంటూ పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో మంత్రి సీతక్కైతే పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఆన్‌లైన్‌లో పరిష్కరించడానికి కృషి చేస్తామని మంత్రి అయితే చెప్పారు. మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు కూడా మరి ఆన్‌లైన్‌లోనే పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక అంగన్వాడీ సేవలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం మంచిదే. కానీ అధికారుల ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి గానీ పేరెంట్స్‌తో ఫోన్ చేయించుకోవడం అంటే కొద్ది పడని పేరెంట్సు ఖచ్చితంగా నెగెటివ్‌గా మరి ఫోన్‌లో మంత్రి గారికి చెప్పే అవకాశం ఫిర్యాదులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాకుండా సూపర్వైజర్లతోటి గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపర్వైజర్లు, సీడీపీఓలు, పీడీలు ఈ విధంగా ఉన్నతాధికారులు కలెక్టర్లు ఉన్నారు. ఈ విధంగా అధికారులతో అంగన్వాడీల మీద ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ ప్రజలందరి చేత ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలనుకోవడం ఇది ఒక మంచి పద్ధతి కాదని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ ఇన్ విత్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలి. ఇక సీసీ కెమెరాలు పెడతాం, ఫేస్ రికగ్నిషన్ పెడతాం. ఈ విధంగా అనేక అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క విధులకు మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయడం మంచిదని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. సరే ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతల అభివృద్ధికి కృషి చేస్తారు. మరి కాబట్టి ప్రభుత్వం కూడా అంగన్వాడీ టీచర్ల, ఆయాల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. ఈ బడ్జెట్‌లో అంగన్వాడీ టీచర్ల, ఆయాల ఆర్థిక సమస్యలన్నింటినీ సీతక్క గారు పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్ యూ.